ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు ఏదైనా ఒక సంగతి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దేని మీద ఆధారపడేవారమండి? ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళితే పుస్తకాల మీద ఆధారపడేవారు, గ్రంథాల మీద ఆధారపడేవారు. ఆ పుస్తకాలను చదివి, ఆ గ్రంథాలను చదివి అందులో ఉన్న సత్యమేంటో అసత్యమేంటో తెలుసుకునేవారు. అప్పుడు పరిస్థితులు బాగుండేవి. ఇప్పుడు పరిస్థితులను చూసేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా ఏమీ చదవట్లేదు. ఏ గ్రంథాలు చదవరో, ఏ పుస్తకాలు చదవరో, మొబైల్ ఓపెన్ చేస్తారో, యూట్యూబ్ ఓపెన్ చేస్తారో, ఫేస్బుక్ ఓపెన్ చేస్తారో, అందులో ఉన్న ఎవరో ఏదో చెప్పినవి వింటారో వాటినే ప్రజల్లోకి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ ఎలా మారిపోయిందంటే, ఒక రోజు తిండి లేకపోయినా ఒక మనిషి బ్రతకగలడేమో కానీ ఒక గంట ఫోన్ లేకపోతే బ్రతకలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు బయట వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఒక లెక్చరర్, లేడీ లెక్చరర్ అండి, ఆవిడ అమ్మాయి స్టూడెంటు. ఆ లెక్చరరు ఆ అమ్మాయి మొబైల్ తీసేసుకుందంట. ఈ అమ్మాయి తిడుతుందండి, నిజంగా వినలేం మనం. బూతులు తిడుతూ, ఇస్తావా ఇవ్వవా, నువ్వెవరో నా సెల్ తీసుకోవడానికి, ఇస్తావా ఇవ్వవా, చెప్పుతో కొడేస్తానంటే కొట్టు అందండి లెక్చరర్. వెళ్ళి చెప్పుతో కొడేసింది. దేనికి ఇదంతా అంటే ఫోన్ తీసుకున్నందుకు. అంటే ఫోను ఎలా మారిపోయిందో చూడండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి మనిషిని తీసుకెళ్ళిపోతుందో చూడండి. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మనిషి టెక్నాలజీని కనిపెట్టి మంచికి ఉపయోగించడానికి ఇస్తే దుష్టుడు దాన్ని చెడుకు ఉపయోగించేలాగా మార్చేసి ఈరోజు వ్యసనం కింద చేసేసాడు ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఫోన్ పట్టుకుని నిజమేంతో అబద్ధమేంతో అనేది గ్రహించడం మానేసి, ఒక వ్యక్తి ఏదైనా ఒక పోస్ట్ పెడితే వెంటనే దాన్ని వైరల్ చేసేస్తున్నారు. దాని తర్వాత జరగబోయే పరిస్థితులు చూడండి. కొన్ని చోట్ల చంపుకుంటున్నారు, కొన్ని చోట్ల కొట్టుకుంటున్నారు, కొన్ని చోట్ల తిట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందంటే నాశనం అయిపోతుంది సమాజం, ప్రపంచం కూడా. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, కొంతమంది క్రైస్తవులంటే పడని వాళ్ళు, క్రీస్తు అంటే పడని వాళ్ళు, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పేరు కోసం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను తీసుకొని వాటిని వక్రీకరించి, ఇదిగో పలానా వాళ్ళ బైబిల్లో యేసుక్రీస్తు ఇలా మాట్లాడాడు, వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు, శాడిస్టు అని ఒక మాట ప్రచారం చేశారు. ఇంకా చూడండి, ఆ మాట తీసుకుని ఆ మాటని ఇంకా ఇష్టానుసారంగా పోస్టుల్లో షేర్ల మీద షేర్లు కొడుతూ వైరల్ చేస్తే, అసలు ఆ అక్షరం ముక్క కూడా రాని ప్రతివాడు కూడా ఆ వీడియో పట్టుకుని, ఆ మాటలు పట్టుకుని ఇదంట కదా అదంట కదా అని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారండి. ఎందుకు, ఏంటి, ఇది ఎంతవరకు వాస్తవం అనే ఆలోచన జ్ఞానం ఎవ్వరికీ లేదు, ఎవ్వరు ఆలోచించట్లేదు కూడా. ఏంటి ఆ మాట అని అంటే మనందరికీ తెలిసిన మాటే. మార్కు సువార్త 16:16 చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్న మాట, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదే మాట తీసుకుని దీన్ని ఎలా వక్రీకరించారంటే, ఇదిగో బైబిల్లో యేసుక్రీస్తుని నమ్మితే రక్షిస్తాడంట, పరలోకం తీసుకుపోతాడంట, నమ్మకపోతే నరకానికి పంపేస్తాడంట. అలాంటోడు దేవుడు ఎలాగవుతాడు? ఒక శాడిస్ట్ అవుతాడు తప్ప అని మాట్లాడటం మొదలుపెట్టారు. అలా ఉందండి బైబిల్లో వాడు చెప్పినట్టుగా. నన్ను నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకానికి పంపేస్తానని ఉంది అక్కడ. లేదు,
కానీ దాన్ని అలా అర్థమయ్యేలా చేసేసారు. పోనీ విన్నవాడు ఎవడైనా బైబిల్ చదువుతాడా? చదవడు. క్రైస్తవులకు తెలుసు అలా లేదని. కానీ మిగిలిన వాళ్ళకి, బైబిల్ చదవని వాళ్ళకి, క్రీస్తు అంటే ఎవరో క్రీస్తు గురించి తెలియని వారికి బైబిల్ అలా ఉందా నిజంగాని, బైబిల్ ఏమన్నా చదువుతారా? వాళ్ళు చదవరు. ఆ మాట పట్టుకుని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు పరిస్థితి బయట చూస్తుంటే మీకు తెలుసు, ప్రతి ఒక్కరికే తెలుసు, రెండు మతాల మధ్య, అంటే మన మతం కాదు, ఒకవేళ మతంగా మాట్లాడితే చాలా దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయి బయట ఈరోజు. కారణం, అలాంటి వాళ్ళు బైబిల్లో మాటల్ని తప్పుగా ప్రకటించి మనుషుల్ని రెచ్చగొట్టి అన్నదమ్ముల్లా ఒకరికొకరు సహాయపడుతూ, ఒకరి ఇబ్బందుల్లో ఒకరు తోడుగా ఉంటూ కలిసి ఉండేటువంటి మనందరి మధ్యన ఇలాంటి చిచ్చు పెట్టి వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. సరే, ఆ మాట బైబిల్లో ఉందా అంటే లేదు. అలా వక్రీకరించారు. ఏమని ఉంది? నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఏంటి అని అంటే, ఒక మాట యేసుక్రీస్తు నోట వెంట బయటకు వచ్చింది అని అంటే ఆ ఒక్క మాట వెనకాల మనం గ్రహించలేనంత జ్ఞానం అందులో ఉంటుంది. అది అందరికీ అర్థం కాదు. దాని గురించి ఎంత సబ్జెక్ట్ అయినా మాట్లాడచ్చు, అంత డెప్త్ ఆ మాటలో ఉంటుంది. అది ఆలోచించడం అంటే సామాన్యంగా బైబిల్ పట్టుకుని చదివే వాళ్ళకైతే అర్థం కాదు. ధ్యానించాలి, దాని మీద కసరత్తు చేయాలి. అలాంటి వారికి మాత్రమే ఆ మాటలు అర్థమవుతాయి, ఆ మాట వెనకాల ఉన్న భావం అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఆ మాట ఎందుకు అన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను నమ్మి బాప్తిస్మము పొందండి రక్షింపబడును అని అంటే అసలు ఏంటి ఆ మాట అని అంటే, దాది తెలియాలంటే మనకి ఏం తెలియాలి? చరిత్ర తెలియాలి. వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. అసలు మనిషికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి అది తెలియాలి. ఈరోజు దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి అని బయట మనం చూస్తే, భగవంతుడు అని అంటే కోరికలు తీర్చేవాడు, ఆయన పని కోరికలు తీర్చడం. మరి భక్తులు మొక్కుబళ్ళు కానుకలు చెల్లించడం. ఇదే భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధం. అంతకు మించి ఏముంది అని అంటే అంతకు మించి ఏం కనపడదు. మరి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటే, ముందు మనిషి పుట్టుక తెలియాలి. కానీ ఎలా నేర్పించేశారు? చిన్నప్పటి నుంచి మనిషి కోతు నుండి రూపాంతరం చెంది మనిషిగా మారాడని చెప్పేసి నేర్పించేశారు. ఇప్పుడు మనిషి కోతు నుండి వచ్చాడు కాబట్టి మనిషి వేరైపోయాడు, దేవుడు వేరైపోయాడు. ఇద్దరు వేరు వేరు. ఆయన భగవంతుడే, మనిషే, దేవుడు దేవుడే. అంటే కోతు నుంచి మనిషి రూపాంతరం చెందాడు, కోతు నుండే మనుషులు వచ్చారు, అంతే ఆగిపోయింది అక్కడ. అదే నేర్పించింది ఈ ప్రపంచం మనుషులకి. కానీ బైబిల్ అలా చెప్పలేదు. మనిషికి దేవునికి ఉన్న ఒక సంబంధం ఎలాంటిది అని అంటే, దేవుడు తన కోరికతో, ప్రేమతో, ఆశతో, ఒక ప్రణాళికతో ఒక మనిషిని తానే తన స్వస్థాలతో నిర్మించుకుని తన జీవవాయువును ఆ మనిషిలోనికి ప్రవేశపెట్టి తన స్వరూపాన్ని, పోలికను ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. అంటే దేవునికి మనిషికి ఉన్న సంబంధం భక్తునికి భగవంతునికి ఉన్నది కాదు, కానీ తండ్రికి కుమారుడికి లేదా తండ్రికి పిల్లలకు ఉన్న సంబంధం. అదొక ఆత్మ సంబంధం. కానీ ఈ ఆత్మ సంబంధాన్ని ఆలోచించకుండా, దేవుడిని అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రపంచం ఇష్టానుసారంగా మారిపోయింది. దేవునికి మనుషులకి ఉన్న సంబంధం, తండ్రికి పిల్లలకు ఉన్న సంబంధం. ఆ ప్రేమతో, ఆశతో ఆయన తన పిల్లల్ని కలిగించుకుని ఈ లోకానికి పంపించి వారికి తన పోలికనిచ్చి తన స్వరూపాన్ని ఇచ్చి వారిని పరీక్షించడానికి, నా పిల్లలు నా మాట వింటారా వినరా అని పరీక్ష నిమిత్తం ఆయన ఏం చేశాడండి? ఒక దురాత్మను, నేను ఈ మాటలో బైబిల్లో ఉన్నట్టుగా వివరించి చెప్పుకుంటూ వెళ్తే నైట్ అంతా సరిపోదు కాబట్టి నేను టూకీగా చెప్తున్నాను. ఒక దురాత్మను, అపవాదికి అవకాశం ఇచ్చాడు ఈ లోకానికి, వాళ్ళకి పరీక్ష నిమిత్తం. వీళ్ళు నా మాట వింటారా వినరా? వాడు రాకముందే
దేవుడు వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు నా పోలిక, నా స్వరూపం. నా మాట మీరు విన్నప్పుడు, నా ఆజ్ఞను మీరు పాటించినప్పుడు మీరు నా పిల్లలుగా ఉంటారు. లేదు, నా మాట మీరు ధిక్కరించి ఆజ్ఞను, నేను చెప్పిన పని చెయ్యొద్దన్న పని చేస్తే, నా ఆజ్ఞను అతిక్రమిస్తే నా పిల్లలుగా ఉండరు మీరు. ఆ క్షణమే మీకు నాకు ఉన్న సంబంధం కట్ అయిపోద్ది అని చెప్పినప్పుడు ముందుగానే చెప్పాడు. చెప్పినా సరే ఈ మనుషులు ఏం చేశారంటే, ఈ అపవాది, ఈ దురాత్మ మాయలో పడి దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, పోగొట్టుకుని దేవుని యొక్క సన్నిధి నుంచి గెంటి వేయబడ్డారు. అయినప్పటికీ దేవుడికి పిల్లల మీద ప్రేమే. ఎప్పటికప్పుడు వారిని కాపాడుతూనే వచ్చాడు, ఎప్పటికప్పుడు వారిని రక్షించుకుంటూనే వచ్చినా సరే ఏ పిల్లలు, ఏ మనుషులు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయేసరికి ఆయన ఆవేదన ఏంటి? పుట్టిన వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? నరకానికి పోతున్నారు. పుట్టిన వాళ్ళందరూ నరకానికి పోతుంటే ఆయన ప్రేమతో, ఎంతో ఆశతో కలిగించుకున్నటువంటి ఆయనకి ఏం మిగిలింది చివరికి మనుషుల వల్ల అంటే? ఆవేదన మిగిలింది, బాధ మిగిలిందండి. బాధ ఆయన పడలేక, చూడలేక, నా పిల్లలు మళ్ళా నా దగ్గరికి రావాలి, నా చెంతకు రావాలి, నా చెంతకు వచ్చేవాళ్ళే లేకుండా పోతున్నారు, నరకానికి జారిపోతున్నారు, నేను వారిని రక్షించుకోవాలి, వారిని నేను కాపాడుకోవాలి, మరలా నా చెంతకు వారిని నడిపించుకోవాలి అని ఒక ప్రణాళికతో, ఒక కోరికతో ఆయన ఏం చేశాడంటే, ఒక గొప్ప యాగాన్ని సిద్ధం చేయడం జరిగింది. మనుషులు ఏం చేసి నరకానికి పోతున్నారో బయట వారు ఏమనుకుంటారంటే, ఏటండి వీళ్ళు అస్తమాను పాపం 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 అని అంటారు, మేమేం పాపం చేసేస్తున్నాం, మనుషులు ఏం పాపం చేసేస్తున్నారు అనుకుంటారు. ఏ మనిషికైనా అలాగే అనుకుంటారు. అసలు పాపం అంటే ఏంటి? ఇప్పుడు ఏ గ్రంథమైనా సరే ఏం చెప్తుందంటే, పాపం చేస్తే నరకానికి పోతారు. ఏంటా అన్న పాపం అని అంటే కొన్ని చెప్తారు కదండి. కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మత్సరం. వీటిని ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పరలోకం చేరడు. ఇది ఏ గ్రంథమైనా చెప్పేదే. మరి ఇవి లేని మనుషులు ఉన్నారా ఈ లోకంలో? ఇవి లేని మనిషి ఎక్కడైనా కనబడతాడా మనకే? దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో అది చేస్తేనే పాపం. కామం, ఒక భార్యను కాకుండా పరాయి స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది పాపం. అలాగే ఒక భర్తను కాకుండా పరాయి పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకుంటే పాపం. పెళ్ళి కాకుండా స్త్రీ పురుషులు శారీరక సంబంధం పెట్టుకుంటే పాపం. ఇది కామం. తర్వాత క్రోధం అంటే ఒక మనిషిని నిందించడం, హింసించడం, బాధ పెట్టడం, చంపడం, ఇంకేదైనా కానీ. క్రోధం అంటే ఆ కోపంతో, ఆ పగతో, కసితో. ఇవి లేని మనుషులు ఉన్నారా? వీటిలో ఒకటైనా లేని మనుషులు ఉంటారా? తర్వాత మోహం. ఒక స్త్రీని ఒక పురుషుడు ఒక అక్కగానో, ఒక చెల్లిగానో, ఒక అమ్మగానో చూడకుండా ఒక దుష్ట స్వభావంతో, దురాలోచనతో చూడని వాళ్ళు ఉంటారా? అలాగే ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూడకుండా ఒక అన్నలా భావించో, ఒక తమ్ముళ్ళ భావించో, ఒక తండ్రిలా భావించే స్త్రీలు కనపడుతున్నారా? మోహం అండి ఇది. అలాగే ఇంకోటి లోభం అంటే పిసినారితనం అంటే ఒక సహాయం చేయగలిగి ఉండి మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ, బంధువులు కానీ ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు మనం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడం కూడా పాపమే.
మనకి కనబడుతూ ఉంటారు అక్కడక్కడ భిక్ష పెట్టుకునేవాళ్ళు. మన దగ్గర ఉంటాయి డబ్బులు, వెయ్యం. అనాథ పిల్లలు కనపడతారు, మన సహాయం చేయగలుగుతాం, చెయ్యం. తర్వాత మదం అంటే పొగరు. నాకు ఆస్తి ఉందనో, పదవి ఉందనో, పలుకుబడి ఉందనో, ధనం ఉందనో, అందం ఉందనో, ఆరోగ్యం ఉందనో గర్వపడితే అది మదం, అది పాపమే అంటుంది. ఇంకొకటి మత్సరం, అంటే ఎదుటివాడు బాగుంటే చూడలేని స్థితి. నేను పాడైపోయినా పర్లేదు, ఎదుటివాడు బాగోకూడదు, ఎదుటివాడు నాశనం అయిపోవాలి అనే ఆలోచన, అది మత్సరం. అలాగే అబద్ధాలు, బూతులు, తాగుబోతులు, ఇవేమీ లేని మనుషులు అంటూ ఈ భూమి మీద ఉన్నారా? ఒక్క లక్షణం కూడా నా దగ్గర లేదు అనడానికి, ఒక అబద్ధం కూడా ఆడకూడదు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? కనబడతారా మనకి ఎక్కడైనా? నేనున్నాను అని ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలమా మనం? చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను అబద్ధం ఆడలేదు, కనీసం చదువుకున్నప్పుడు ఒక పెన్సిల్ కానీ పెన్ను కానీ నేను దొంగతనం చేయలేదు, లేదా వయసు వచ్చిన తర్వాత నేను అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మోహపు చూపుతో చూడలేదు, నా దగ్గర ధనం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు నేను ఎదుటివాడికి సహాయపడగలిగిన పరిస్థితిలో కూడా చేశాను అని చెప్పడానికి ఏమైనా ఉందా అవకాశం? నా దగ్గర ఉంది, నేను చేశాను అని ధైర్యంగా చెప్పగలమా? అంటే ఏ రకంగా చూసినా మనిషి ఏదైతే అరిషడ్ వర్గాలు అంటారండి వీటిని, ప్రతి గ్రంథంలో కూడా అరిషడ్ వర్గాలు, ఈ 6 కూడా, వీటిని జయించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ మనిషి లేడండి. అందుకే చాలామంది, కొంతమంది కొన్ని మతంలో ఏం చేస్తారంటే వీటిని జయించడం కోసం సన్యాసం పుచ్చుకుంటారు. అంటే శుభ్రంగా ఎక్కడికో అడవుల్లోకి, అరణ్యాల్లోకి, హిమాలయాల్లోకి పోతారు. ఎందుకంటే ఇంకా అక్కడ ఇంకేం ఉండవు, దొంగతనం చేయవలసిన పని ఉండదు, అబద్ధం ఆడవలసిన పని ఉండదు, ఏ విచారం చేయవలసిన పని ఉండదు, ఏముండవు. ఇంక ఇక్కడ జనాల్లో ఉండి, ప్రజల్లో ఉండి వీటిని జయించడం అనేది కష్టం. అందుకని ఒంటరిగా ఉంటే ఇంక ఈ గొడవ ఉండదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీటిని జయించిన మనిషి భూప్రపంచం మీద ఎక్కడైనా ఉంటాడా అంటే కనపడరండి ఎక్కడ కూడా. మరి ఇలాంటివన్నీ మనలో పెట్టుకున్నప్పుడు, ఇలాంటి లోపాలన్నీ మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి దేవుని చెంతకి ఎలా చేరతాడు? దేవుడున్న లోకానికి ఎలా వెళ్తాడో? ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాలి. ఒకడు 50 సంవత్సరాలకి, ఒకడు 30 సంవత్సరాలకి, లేకపోతే ఒకడు 70 సంవత్సరాలకి, లేకపోతే ఒకడు 100 సంవత్సరాలకి, ఎప్పటికైనా ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మరణం ద్వారా. మరి అప్పుడు ఆ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, ఈ లక్షణాలే గనక ఉంటే ఆ మనిషి ఖచ్చితంగా నరకానికే వెళతాడు అనేది ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రతి ఒక్కరూ కూడా, బైబిల్ కూడా అదే చెప్తుంది. మరి ఇవన్నీ ఉన్న మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా, పంపుతున్నాడా ఇవన్నీ చేసిన వాళ్ళని డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇదిగో మీరు నరకానికి పో, నరకానికి పో, నరకానికి పో అని పంపుతున్నాడా? కాదు. అక్కడ ఈ పాప పనులు చేసిన ప్రతి ఒక్కడూ నరకానికి వెళ్ళాల్సిందే. ఇక్కడికి ప్రభువే వచ్చి నరకానికి పంపాల్సిన అవసరత లేదు. కానీ వాళ్ళు వక్రీకరించారు వాక్యాన్ని. ఏమని? నన్ను నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. నమ్మితే పరలోకానికి పంపిస్తాడంట, నమ్మకపోతే నరకానికి పంపేస్తాడంట. అంటే నమ్మకపోతే నరకానికి ఆయన పంపక్కర్లేదు. ఇలాంటివన్నీ దుర్లక్షణాలు, ఇలాంటివన్నీ అవలక్షణాలు కలిగిన ప్రతి మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. ఆయన అన్న మాట అది కాదు, నరకానికి వెళ్ళిపోకుండా నన్ను నమ్మితే మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు. అక్కడ అర్థం అవ్వాలి. ఆయన అన్న మాట ఏంటి? మీరు నరకానికి వెళ్ళకుండా నన్ను నమ్మితే మీరు రక్షింపబడతారో, నేను రక్షిస్తాను అన్నాడు తప్ప మిమ్మల్ని నరకానికి తోసేస్తాను నన్ను నమ్మకపోతే అనలేదు. నరకానికి వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడగలను నేను నన్ను నమ్మితే. మనుషులందరూ అలాగే పోతున్నారు. దేవుడు ఆవేదన పడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, తండ్రి బాధపడుతున్నాడు. ఆ తండ్రి మనుషులందరూ నరకానికి వెళ్ళిపోతుంటే చూడలేక తన కుమారుణ్ణి లోకానికి పంపించి
33.5 సంవత్సరాల తన జీవిత కాలంలో ఎక్కడా కూడా ఈ అరిషడ్ వర్గాలు, ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనేవి ఆయన జీవితంలో ఎక్కడ కూడా కనబడకుండా, అంటకుండా బ్రతికి చూపించి ఆయన ఈ లోకంలో ఈ పాపం చేసినటువంటి వారందరి కోసం ప్రాణం పెట్టాడు. అదొక గొప్ప యాగం, అదొక గొప్ప ప్రణాళిక. అది అర్థం కాలేదండి ప్రపంచానికి. అది అర్థమైతే ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడరు. మనిషి దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని కోల్పోయాడు, పోలికని కోల్పోయాడు. పోలిక, స్వరూపం అంటే ఈ ఆకారం కాదండోయ్, లక్షణాలు, దేవుని లక్షణాలు. ప్రేమ, కరుణ, జాలి, దయ, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచితనం, ఇవన్నీ దేవుని లక్షణాలు. ఆయన స్వరూపం అనగా, ఆయన పోలిక అనగా, ఆ లక్షణాలను కలిగిన మనిషి ఒకప్పుడు ఈ దురాత్మ చేత లోబడిపోయి అవన్నీ కోల్పోయాడు. ఇప్పుడు మరల అవన్నీ తిరిగి రావాలి అని అంటే పాపం ఉండగా అవి రావు, అవి పొందుకోవడం కష్టం. మరి ఏం చేయాలి? పాపానికి శిక్ష పడాలి, పాపానికి శిక్ష పడాలి, పశ్చాత్తాపం కలగాలి. అప్పుడు ఇవి ఆ మనిషికి కలగడానికి అవకాశం ఉంది. మరి పాపానికి శిక్ష ఎక్కడ పడుతుంది? నరకాగ్నిగుండంలోనే దానికి శిక్ష. మరి ఎలా పాపం నుంచి మనిషి విముక్తుడు అవ్వాలి? ఏ గ్రంథమైనా చెప్పిందా ఎక్కడైనా అని మనం ఒకవేళ ఆలోచిస్తే ఎక్కడ కూడా ఏ గ్రంథం చెప్పదండి అంత క్లియర్గా. ఏమంటారంటే వాళ్ళ ఆలోచనలండి. ఏదైనా ఒక విధానం ఉంటే దాని మీద మనిషికి ఒక ఐడియా ఉంటుంది, ఇది కరెక్టు అని. చూడండి, కొంతమందిని ఈ జన్మలో బ్రతికిన బ్రతుకు అంటే కర్మ ఫలితం ఎలా ఉంటుంది అని అడిగితే ఒకడు అంటాడు, ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో అనుభవిస్తాము అంటారు. ఈ జన్మలో బాధపడుతుంటే మరలా ఏమంటారంటే, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను అంటే మనిషి ఎలా నమ్మేశాడు అని అంటే, ఇంకో జన్మ ఉంది, ఇప్పుడు చచ్చిపోయినా మరలా ఇంకొక చోట పుట్టేస్తాం మనం అంటే భయం పోద్ది. అక్కడ నరకానికి పోతామన్న భయం పోద్ది. ఎలా బ్రతికినా ఇంకొక జన్మ ఉందని నమ్మేశాడు మనిషి. సరే, ఇదొక వాదన, ఇదొక నమ్మకం కొంతమందికి. కొంతమంది ఏమంటారంటే, ఈ జన్మలో చేసినటువంటి కర్మను బట్టి వచ్చే జన్మలో ఒక పిల్లిగానో, కుక్కగానో, పురుగుగానో, పక్షిగానో, లేదా రకరకాల జంతువులు, రకరకాల జీవులు పేర్లు చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ అనుభవించాలి, ఇవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా మనిషి జన్మ. ఇదొక నమ్మకం. అంటే ఒక క్లారిటీగా ఇదే జరుగుద్ది చనిపోతే, లేదా ఈ పాప ఫలితానికి ఇదే మరణము లేదా ఇదే శిక్ష అని ఒక క్లారిటీ ఏ గ్రంథం కూడా చెప్పలేదు. లేదు, ఎవరికి నచ్చిన వాదన వాళ్ళే పెట్టేసుకున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళే. ప్రాథమికంగా ఇది నిజము, ఇది వాస్తవం అని ఎవరు ఇప్పటి వరకు సరిగా చెప్పరు కూడా. ఒక బైబిల్ మాత్రమే చెప్తుంది, బైబిల్ దేవుడు మాత్రమే చెప్తున్నాడు, పాపం చేస్తే నరకమే. ఆ పాపంతో నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళేది నరకమే, ఇంకొక జన్మ లేదు, పురుగుగా పుట్టేది లేదు, లేకపోతే ఇంకో జన్మలో ఇంకో అవతారం ఎత్తేది లేదు. నరకానికి పోవాలి, యుగ యుగాల శిక్షను అనుభవించాలి. ఇది బైబిల్ చెప్పినటువంటి సత్యం. ఇది మొదటి నుంచి ఒక్కటే చెప్తుంది బైబిల్. ఇలాగా ఇంక ఏ గ్రంథం ఇలా చెప్పదండి, ఎక్కడ చెప్పదు. అయితే అలాగే మనిషి చనిపోతే గనక, అలాగే అందరూ నరకానికి వెళ్ళిపోతే ఇంకెవరు దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఇంకెవరు పరలోకాన్ని పొందుకునేది అని దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి లోకానికి పంపించి మనుషులు చేసిన పాపానికి ఫలితంగా ఆయన తన పవిత్ర రక్తాన్ని ఈ భూమి మీద చిందించి ఒక నిబంధన అంటూ ఏర్పాటు చేయటం జరిగింది. అదే ప్రపంచానికి అర్థం కాకుండా పోయింది. అది అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు కూడా అలా దూషించరు. ఒక రుజువిచ్చాడు ఆయన.
ఒక ఆధారం ఇచ్చాడు. కొంతమంది అంటారు అదేంటి, ఆయన ఎప్పుడో చనిపోతే ఇప్పుడున్న వాళ్ళకి ఎలా పాప క్షమాపణ జరుగుతుంది అని అడుగుతారు. లేదా ఆయన ఒక్కడ చనిపోతే ఎంతమందికి క్షమాపణ ఎక్కడ ఎలా దొరుకుతుంది బ్రతకడానికి, లేదా నిత్య జీవం పొందుకోవడానికి అని అడుగుతారు. అంటే మేమే తెలివైన వాళ్ళం అన్నట్టుగా ఇక్కడ ఆలోచించాలి. ఈరోజు ఒక టాబ్లెట్, ఒక జ్వరం వస్తుంది అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాం మనం. ఆ టాబ్లెట్ జ్వరం వచ్చింది కాబట్టి కనిపెట్టారు. ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఆ మందు కనిపెట్టి వేసుకుంటున్నామా, లేకపోతే కనిపెట్టి ఉన్న మందునే ఇప్పుడు వేసుకుంటున్నామా? మనం ఆల్రెడీ ఎప్పుడో కనిపెట్టిన మందుని ఇప్పుడున్న రోగానికి పనిచేస్తుంది కదా. అలాగే ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెడితే ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే, మందు పనిచేసినప్పుడు, మనిషి కనిపెట్టిన మందు పనిచేసినప్పుడు దేవుడిచ్చిన మందు పనిచేయదా? దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల తన జీవితంలో పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతికి ఈ మనుషుల పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మరణం పొంది మరలా తిరిగి లేచి మూడో దినాన ఆయన అందరికీ కనపడి, మూడో దినాన వాళ్ళకి కనబడటమే కాకుండా అక్కడి నుంచి 40 రోజులు వాళ్ళ మధ్యన తిరుగుతూ, ఒకరోజు చివరి రోజు ఆయన వెళ్ళిపోయే రోజు వాళ్ళతో చెప్తున్న మాట, ఈరోజు నన్ను ఎలా అయితే నేను ఆకాశంలోనికి పరలోకానికి వెళ్ళిపోతాం మీరు చూస్తారో అదే విధంగా నేను తిరిగి రావడం కూడా జరుగుతుంది. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎలా నమ్ముతారు? మా పాపాల కోసం, మేము చేసిన అపరాధాల కోసం ఏ పాపమెరుగని ఈయన బలైపోయాడు, మా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఇచ్చి తిరిగి మరలా మూడో దినాన లేచాడు అంటే ఆయన లేవగలడు, మమ్మల్ని కూడా చనిపోయినా లేపగలడు అనేది నమ్మాలి. అలా నమ్మిన వారు ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. ఇప్పటి వరకు నా బ్రతుకు బాగాలేదు, ఇప్పటి వరకు నా పాత జీవితం బాగాలేదు కాబట్టి ఇదిగో దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ రోజుతో నా జీవితాన్ని నేను ముగించుకుంటున్నాను. ఈ పాత జీవితాన్ని క్రీస్తులో నేను కొత్తగా జన్మిస్తాను. బాప్తిసము ద్వారా నేను ఒక కొత్త జన్మను పొందుకుని ఆ జన్మలో ఆ పాపానికి దూరంగా బ్రతుకుతాను అని దేవుడికి ప్రమాణం చేసి ఆయనకు మాటిచ్చి, ఆయన చెప్పిన మాట ప్రకారంగా, ఆయన మాటను అనుసరించి పాపానికి దూరంగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటూ, ఆయన పనిలో ఉంటూ, నేను ఎలా అయితే రక్షింపబడ్డానో నాలాగే ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న వారు కూడా రక్షింపబడాలి. ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు, ఎవరు కూడా నాశనానికి వెళ్ళిపోకూడదు. దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళాలి. నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షింపబడింది, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు కూడా రక్షింపబడాలి అనే ఆలోచనతో ఆయన గురించి ప్రకటించడం, ఆయన్ని నమ్మి బాప్తిస్మ పొంది మనము పొందుకున్న రక్షణను అనేక మందికి పంచడం, పరిచయం చేయడం, కాపాడడం. అలా చేస్తే వారిని రక్షిస్తాను, వారు రక్షింపబడతారు. అది ఆయన చెప్పిన మాట. అక్కడ ఆయన చెప్పిన మాట అది. కానీ చివరికి ఎలా మార్చేశారు అని అంటే, యేసుక్రీస్తు మీద ఆ యొక్క వ్యతిరేకతతో, కక్షతో, ఎందుకో తెలియదు, ఆయన వీళ్ళకి ఏం చేశాడో ద్రోహం అర్థం కాదు, కానీ లేని మాటలను, గ్రంథంలో లేని మాటలను కిట్టించి పుట్టించి, ఇదిగో నమ్మి బాప్తిస్మ పొందినవాడంట రక్షింపబడతాడంట, నమ్మని వానికి నరకానికి పంపేస్తాడంట. వాళ్ళు యేసుక్రీస్తు ఆయన ఒక దేవుడా అని
ప్రచారం చేస్తూ అనేక మందిని పాడు చేస్తూ అనేక మందిని నాశనానికి నడిపిస్తూ వాళ్ళు బాగుపడరు, ఎదుటోడిని బాగుపడనివ్వకుండా కుల మతాల మధ్య మతాల మధ్యన చిచ్చు పెడుతూ ఈరోజు కొట్టుకు చచ్చే పరిస్థితి మన భారతదేశంలో కనబడుతుందండి. ఎందుకు? బైబిల్ని చదవకపోవడం, అర్థం చేసుకోకపోవడం. అందుకే చెప్తున్నాను ప్రియులారా, ఎవరైనా సరే మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా, ఒక మెసేజ్ వచ్చింది, చెప్పినవాడు సేవకుడైనా సరే లేకపోతే బయటవాడైనా సరే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వాడు ఏదో చెప్పాడని నమ్మేయడం కాదు, కానీ చెప్పినట్టుగా ఉందా లేదని మనం బైబిల్ని పరిశీలించాలి, పరిశోధించాలి. ఒకవేళ అలా చేయకుండా మనం ఆ మాటలను తీసుకుంటే కనుక మనము పాడైపోతాం, మనతో పాటు మనతో ఉన్నవారిని కూడా మనం పాడు చేసేస్తాం. అలాగే నమ్మేవారు కూడా ఏ విషయమైనా నమ్మకూడదు. అలాగా లేదు, ఆయన అన్నదే నరకానికి వెళ్లకుండా మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నాడు అక్కడ. ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే మీరు చేసిన పాపాలకు ఆ శిక్ష మీరే అనుభవించాలి. దానికి ఆయన చేసేదేమీ లేదు. ఆయన వచ్చి నరకానికి పంపాల్సిన పనే లేదు. ఎవరు చేసినది వాళ్ళు అనుభవించాలి. కాబట్టి ఆ మరణం నుంచి రక్షింపబడాలి, ఆ యొక్క నరకం నుంచి రక్షింపబడాలి. ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు చనిపోతాడో, చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వెళితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఆ శిక్ష ఎలా ఉంటుందని చెప్తుందండి బైబిల్. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీ యొక్క మనసులో పెట్టుకోవాలి, ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడంటే ఆ మాటని ఎక్కువగా ఆలోచించాలి. ఒక మాటగా తీసేసుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఆలోచించి దాని గురించి పరిశీలన చేసి అప్పుడు మనం దాన్ని ప్రజల్లోకి చెప్పాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ హృదయాల్లో పెట్టుకోండి. ఇంతవరకు ఓపికతో ఈ మాటలు విన్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.